బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా చల్లపల్లి కోమలానగర్లో సైకో వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ఒంటిపై బట్టలు లేకుండా కత్తితో వీరంగం సృష్టించాడు శివ అనే సైకో. పోలీస్ స్టేషన్ ముందు నగ్నంగా కూర్చొని హల్చల్ చేశాడు. సైకో శివను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ తర్వాత హాస్పిటల్కి తరలించారు. బులెటిన్లో మనం అప్డేట్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా చల్లపల్లి కోమలానగర్లో సైకో వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ఒంటిపై బట్టలు లేకుండా కత్తితో వీరంగం సృష్టించాడు శివ అనే సైకో. పోలీస్ స్టేషన్ ముందు నగ్నంగా కూర్చొని హల్చల్ చేశాడు. సైకో శివను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ తర్వాత హాస్పిటల్కి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి. నాగరాజు, మొత్తం చూసుకుంటే కృష్ణా జిల్లా అవనగడలో చెల్లాపల్లి కోమలానగర్ సెంటర్ లో కూడా సైకో వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో నిన్న అర్ధరాత్రి నుంచి కూడా తెల్లవారుజామున వరకు ఒంటి మీద బట్టలు లేకుండా ఒళ్ళంతా రక్తంతో కూడా ప్రధాన సెంటర్ లో కత్తి పట్టుకొని సైర వ్యవహారం చేశారు. దీంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకి ఆందోళన చెందిన పరిస్థితి కనిపించింది. అయితే కోమలానగర్ లో గుడార వద్ద జరిగిన ఘర్షణలో శివ గాయపడ్డట్లు కూడా స్థానికులు గుర్తించారు. మద్యం మత్తులోనే తీవ్ర గాయాలతో నగ్నంగా తిరిగినట్లు కూడా పోలీసులు ఏదో గుర్తించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ చెల్లపల్లిలో భయభ్రాంతికి గురిసే రీతిలో తిరుగుతున్న శివాని కూడా పోలీసులు అదుపులో తీసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అతనిపై కేసు నమోదు చేసి ప్రథమ చికిత్స నిమిత్తం కూడా అవనగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే దానికి ముందు జరిగిన గొడవల మూలంగానే అతను ఆ రకంగా ప్రవర్తించారని చెప్పి కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికి ముందు జరిగిన గొడవ ఏమిటి, అతను ఎందుకు అలా మారాడు అనే దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. నాగరాజు. రైట్, థ్యాంక్ యూ శివ.